ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మమ్మీ మీ అత్త చీరలు మీ ఆయన బట్టలమ్మా. చీరలు పాడైతే మమ్మీ అరుస్తుంది అని అన్నాను. అంటే మీకెలా అర్థమైందో మరి. గాయత్రి పాప ఏమైంది? ఈ మాత్రానికి కోట్లందులో సర్ది పెట్టినట్టు హడావిడి చేశారు. పిల్ల మళ్ళీ వచ్చిందమ్మా. ఈసారి వైర్ తెచ్చావా ఫైర్ తెచ్చావా గాయత్రి? అలా ఎలా వచ్చింది బయటికి? బయటికి అంటే అంటే గదిలో ఉంది కదా, మేం వెళ్తున్నామని తనకు ఎలా తెలిసి బయటకు వచ్చిందా అని వీడి ఉద్దేశం. ఆ పిల్ల మీ ప్రాణం తీయటానికే ఉన్నట్టుందని అర్థమైపోతుంది అత్తయ్య. నా మాట విని ఎక్కడికి వెళ్ళకండి. ఇక్కడుంటేనే నైని గాయత్రిని పట్టుకోగలదు. మీకేదైనా ఆపదొచ్చినా వదిన మీకు చెప్పగలదు. వెళ్ళండమ్మా, మీ లగేజీ బ్యాగ్ తీసుకొని గదిలోకి పొండి. తప్పించుకోవాలని చూసే కొద్దీ కష్టాలు పెరుగుతాయి. అనుభవంతో చెప్తున్నాను. పదరా. సుమనా, వినపడుతుంది బులిబాబు గారు. నా మాట వినిపించుకోకపోతే చాలా నష్టపోతావు. ఏంటో చెప్పండి. ఎందుకైనా మంచిది మా అమ్మ వల్లబాబ్రు ఇద్దరికి కొంచెం దూరంగా ఉండు. వాళ్ళెక్కడ ఉన్నారు, నేనిక్కడున్నాను. మెదడు మోకాళ్ళలో ఉన్నట్టు మాట్లాడుకో. దూరంగా ఉండడం అంటే వాళ్ళ ఆలోచనలకి. నాతో ఏం పంచుకోలేదే. ఆస్తి పంచిస్తామని చెప్పారా? అత్తయ్య గారు పోతే ఆస్తంతా నా పేరు మీదే అయ్యేలాగా వీలునామా కూడా రాసి పెడతానన్నారు. అది కూడా చిన్న కొడుకైన మిమ్మల్ని బాగా చూసుకుంటానని మాటిస్తేనే. నువ్వేమన్నావు? కోట్లు కలిసొస్తాయంటే మొగుణ్ణి అద్దంలా చూసుకుంటాను అని చెప్పాను. అయితే నువ్వు వాళ్ళ ట్రాప్లో పడ్డావన్నమాట. అలా మాట్లాడతారేంటండి? అత్తయ్య గారిది ఎంత మంచి మనసైతే కోట్లు నాకు రాసిచ్చేస్తారు చెప్పండి. ఓ సిప్పిచ్చిన సుమన, రాసివ్వాలంటే రాహుకాలం పోగానే ఒక సంతకం పెట్టి నీ చేతిలో పెట్టేయచ్చు. ఇప్పటి వరకు ₹1 కూడా నీకివ్వలేదు అంటే కేవలం నీకు కలర్స్ చూపించారు. అత్తయ్య అలాంటి వారు కాదు.
సర్వం త్యాగం చేస్తారు. ఆవిడ పోయే ముందు చేసే అతి గొప్ప కార్యం అదే. మా అమ్మ చావదు. అదేంటి? విశాలాక్షి మాట తప్పదని అందరికన్నా మీరే బల్లని బలంగా గుర్తు చెప్పేవారు. ఇప్పుడు మాట మారుస్తున్నారా? మా అమ్మ ప్లాన్ మారుస్తుంది. అర్థం కాలేదు. నా అంచనా ప్రకారం ఇందాక లగేజ్ బ్యాగ్లో బట్టలకి బదులు గాయత్రి పాపని తీసుకెళ్లాలని వాళ్ళు ప్లాన్ చేసి ఉండాలి. ఏంటండి మీరనేది? పిల్లనెత్తుకుపోయి మా అమ్మకి ఎలాంటి గండం ఎదురవ్వకూడదంటే ఎదురుగా గాయత్రి పాప ఉండకూడదు అని పాపని మాయం చెయ్యాలని కుట్రేదో చేసుంటారు. మరి ట్రాలీ బ్యాగ్లో పాప ఉండాలి కదా? గాయత్రి అందరిలా పసిగుడ్డు కాదు సుమన. మా పెద్దమ్మ ఎలా తప్పించుకోవాలో, మా అమ్మని ఈ జన్మ నుంచి ఎలా తప్పించాలో తనకి బాగా తెలుసు. అయితే గాయత్రి పాప తిలోత్తమత్తేని లేపేస్తుంది. ఆ సంఘటన ఏ క్షణమైనా జరగచ్చు. నువ్వు వాళ్ళకి దగ్గరుంటే బోనస్ కింద నువ్వు కూడా బలి కావచ్చు. జాగ్రత్త. అంత ఆఫర్ నాకెందుకులేండి. మై డియర్ డూర్, తీసుకొచ్చాను వాటర్. ఎందుకు తీసుకొచ్చారో మీకు తెలుసా? హాల్లోకి వచ్చిన నువ్వు మంచినీళ్ళు అడిగితే తాగరాదా, కాకపోతే మొహం కడుక్కోవడానికి అనుకున్నావా? నిద్ర మొహం దానా? టాబ్లెట్స్ వేసుకుందామని వాటర్ తీసుకురమ్మన్నాను. టైంకి వేసుకోమన్నారుగా, కా నువ్వు. రేపటి నుండి ఏ మందులు వేసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? నన్ను క్షమించండి. మీ కళను రూపు మాపుతున్నాను. ఏం చేస్తున్నావే? నైనమ్మా, అల్లుడు, అక్కాయ్, త్వరగా రండి, రండి 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 రండి, నా పిల్లల్ని కాపాడండి. వదిలే పిన్ని. నువ్వు చేయి పట్టుకొని పిన్నిని వదలమంటున్నావేంటక్కా? నైనమ్మ వదిలేయమన్నది దూరుగుప్పట్లో ఉన్న టాబ్లెట్లమ్మా. వదిలే పిన్ని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.